ఇఫ్ ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంటు సిఎస్కే ఫ్యాన్స్కి అండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి అయితే నచ్చకపోవచ్చు. బట్ హర్ట్ అవ్వకండి, ఇది ఒక రియాలిటీ ప్రకారమే చెప్తున్నా. వితౌట్ ఎంఎస్ ధోని ఈజ్ సిఎస్కే ఈజ్ నథింగ్ అనేది నా క్వశ్చన్ మామ. ఎందుకంటే సిఎస్కేకి ఎంఎస్ ధోని ఎంతో చేశాడు, ఎన్నో ట్రోఫీలను అందించినటువంటి కెప్టెన్. అలాంటి ఎంఎస్ ధోని తను ఇఫ్ సిఎస్కే తరపున మ్యాచ్ ఆడకపోతే ఇప్పటి వరకు అలా 6 టైమ్స్ జరిగింది, నిన్నటి మ్యాచ్తో కలుపుకొని 6 టైమ్స్ ఎంఎస్ ధోని సిఎస్కే తరపున మ్యాచ్ ఆడకపోతే అందులో 5 టైమ్స్ సిఎస్కే ఓడిపోయింది. ఓన్లీ ఒకసారి సింగిల్గా, అది కూడా ఢిల్లీ డే డెవిల్స్ పైన ఎప్పుడో జమానాలో గెలిచింది. సో ఇఫ్ ఎంఎస్ ధోని కనుక ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అయితే సిఎస్కే పరిస్థితి ఏంటి అనేది నా క్వశ్చన్. ఒక్క బ్యాటర్ పర్ఫామ్ చేయలేదు నిన్నటి మ్యాచ్లో. మనందరికీ తెలుసు సంజు శాంసన్ వరల్డ్ కప్లో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఈ మ్యాచ్లో చేతులు ఎత్తేసాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎవ్వరు పర్ఫామ్ చేయలేదు. మరి ఎలా? సిఎస్కే ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటిది అనేది నా క్వశ్చన్.